హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అయిన రాగి పుట్టుని తయారు చేసుకుందాం. ముఖ్యంగా పిల్లలకు, ఆడవాళ్ళకు మంచి హెల్దీ అయిన రెసిపీ. ఒక ప్లేట్లోనూ 1 కప్పు రాగి పిండి వేసి, చిటికెడు సాల్ట్ వేసి మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ తడిపిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు కొబ్బరి తురుమును వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. డెక్స్లను నీరు వేసి వేడి చేసుకోవాలి. ఇటువంటి రంధ్రాలు ఉన్న ప్లేట్లోకి ఒక కాటన్ క్లాత్ వేసి కాటన్ క్లాత్ పైన ముందుగా మిక్స్ చేసుకున్న రాగి పిండిని వేసి మొత్తం సర్దుకోవాలి. ముందుగా వేడి చేసుకున్న నీరు డేక్సపై ఈ ప్లేట్ పెట్టి ఆవిరి మీద 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తరువాత చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా రాగి పిట్ని ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పుట్టుని వేరే ప్లేట్లోనే తీసుకొని ఇప్పుడు 1/2 కప్పు బెల్లం తురుము వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వేడిగుండేటప్పుడే వేసుకుంటే బెల్లం చక్కగా కరుగుతుంది. మీకు ఇలా ఇష్టమైతే ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఇలా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి మిక్స్ చేసుకొని తీసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది తీసుకుని బట్టి పిల్లలకి బోన్ స్ట్రెంగ్త్ పెంచుతుంది, పెద్దలకి వెయిట్ లాస్ చేయిస్తుంది. కాల్షియం తక్కువగా ఉండేవారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మనం పాతకాలం నుంచే వచ్చిన రెసిపీ. ఇటువంటి పాతకాలం రెసిపీలను అప్పుడప్పుడు తయారు చేసుకుని తీసుకుంటే మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.